ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో కలిసి రంగంలోకి దిగుతున్నటువంటి బీజేపీ గమనం ఏంటి, గమ్యం ఏంటి, రెండు అయోమయంగా ఉన్నాయి. అసలు బయట అయోమయం అలా ఉంచి ఆ పార్టీలో కూడా కీలక నాయకులకు కూడా స్పష్టత లేదు, ఐక్యత లేదు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిర్వహించినటువంటి పదాధికారుల సమావేశం కూడా ఈ అలకల మధ్య చాలా అరకొరగా జరిగింది. కీలక నాయకులు అయినటువంటి ఇప్పటివరకు కూడా ఆ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడిన జివిఎ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు, ఇటువంటి వాళ్ళే ఈ సమావేశానికి హాజరు కాలేదంటే పరిస్థితి మనకు అర్థమవుతుంది. 6 లోక్సభ సీట్లలో పోటీ చేస్తుంటే ఎక్కడ చూసినా కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు తప్ప ఒరిజినల్ బీజేపీ వాళ్ళు, అంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకపోతే ముందు నుంచి పనిచేసిన వాళ్ళకి ఎవరు అని పెద్ద ప్రశ్న ఇక్కడ ఎదురవుతుంది. ఒకరేమో అసలు ఆ రోజే పార్టీలో చేరినటువంటి గూడూరు ఎమ్మెల్యే వైసీపీ నుంచి వచ్చిన ప్రసాదరావు, ఆయనకు టికెట్ ఇచ్చారు, వరప్రసాద్. ఇంకా సీఎం రమేష్, ఆయన చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడిగా, తెలుగుదేశం నాయకుడుగా, కార్పొరేట్ బాండ్లు ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆయన చిరపరిచితుడు. ఆయన అసలు ఈ పొత్తు కుదర్చడానికి చాలా వెంటపడిన వాళ్ళల్లో ఆయన ఒకరు, రెండో ఆయన. ఇంకా మూడవ ఆమె కొత్తపల్లి గీత అరకు, ఆమె కూడా వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకురాలే. ఇంకొకరు దగ్గుబాటి పురంధేశ్వరి, ఇవేమో కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా మంత్రిగా ఉండి ఆ తర్వాత బీజేపీలోకి చేరి తగినంత 10 సంవత్సరాలు అయిన మాట నిజమే. కానీ ఆమె బేసిక్గా ఎన్టీఆర్ కుమార్తె, కాంగ్రెస్ నుంచి వచ్చారు, మూడవ మజిలీ అనుకోవాలి. కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా ఆయన అందరికీ సుపరిచితుడు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్లో చేరారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఇటు వచ్చారు. వీళ్ళందరూ పోటీ చేసే నియోజకవర్గాలు కూడా ఇప్పుడు రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి కానీ, అరకులో గీత కానీ, ఆ తర్వాత అనకాపల్లిలో సీఎం రమేష్ కానీ, వీళ్ళు ఎవరికి కూడా పెద్దగా అవకాశాలు ఉంటాయని ఎవరు అనుకోవట్లేదు. పైగా మిత్రుల మీద ఆధారపడాలి. గతంలో 1% కంటే తక్కువ ఓట్లు వచ్చాయి బీజేపీకి. నర్సాపురం రఘురామకృష్ణరాజుకు ఆ సీటు ఆయనది, ఆయనకేదో ఇస్తారని తెలుగుదేశం అని బీజేపీ అనేది ఎంత జరిగి చివరికి ఆయనకి ఇవ్వలేదు. అది ఒక పెద్ద రాష్ట్రంలో ప్రహసనంగా ఉంది. ఆ సీట్ ఒక్కటి భూపతిరాజు శ్రీనివాసరాజు అని ఆయనకి ఇచ్చారు. ఆయన ఒకరు ముందు నుంచి ఉన్నాయన. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 10 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, 5 ఏళ్ల కిందే వచ్చారు కదా, ఇట్లా ఏం చెప్పినా కానీ వీళ్ళు పదవుల వేటలో ఇతర చోట్ల స్థానాలు దొరక వచ్చిన వాళ్ళు, లేకపోతే రాజకీయ మనుగడ కోసం వచ్చిన వాళ్ళు తప్ప బీజేపీ యొక్క కొనసాగుతున్నటువంటి వాళ్ళు కాదు అది వరకు. కానీ అందరూ ఒకటే అవటంతో బయట నుంచి వచ్చిన వాళ్ళకి బయటి వాళ్ళే బంగారం, ఇంటి వాళ్ళు కంటగింప అన్న పద్ధతిలో అక్కడ వస్తుంది. ఇప్పుడు జీవీఎల్ ఎప్పటి నుంచో విశాఖపట్నం కోసం చేస్తూ వచ్చారు, ఆయనకు రాలేదు. రాజమండ్రి సోమవీర్రాజు అక్కడి వ్యక్తి, ఆయన తన కోసం ఆయన చేసిన దాన్ని పురంధేశ్వరికి ఇచ్చారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఛానల్స్లో మాట్లాడుతున్నారు, అసంతృప్తి వెలుగుచ్చుతూ ఉన్నారు. పురంధేశ్వరి లాంటి వాళ్ళు, రమేష్ లాంటి వాళ్ళు తమ స్థానాల కోసం తాము లాబింగ్ చేసుకోవటం తప్ప మొత్తం పార్టీ ప్రయోజనాలు వీటన్నిటి కోసం ఏం చేయలేదు. పైగా వీళ్ళందరినీ చంద్రబాబు వెనక నుంచి నడిపిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ ప్రత్యేకించి వీటి మీద దాడి చేస్తుంది. బీజేపీని తెలుగుదేశం వాళ్ళ యొక్క ఏమనాలి, సోషల్ మీడియాలో ఇతర చోట్ల కూడా అనేక విధాల అపహాస్యం చేస్తున్నా, దాడి చేస్తున్నా పట్టించుకోకుండా కేవలం తమ గెలవడమే భాగం అనుకుంటున్నారు. అలాగే ప్రతి చోట అభ్యర్థుల పేర్లు బోల్డ్ సేకరించారు. వాళ్ళందరికీ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తమకు నచ్చిందో చిన్నది కుదుర్చుకున్నారు. కాకపోతే ఇప్పుడు 10 అసెంబ్లీ కాకుండా 11 అసెంబ్లీ స్థానాలు ఇమ్మని మటుకు అడుగుతున్నారు అంటున్నారు. అవి కూడా రాజంపేట అక్కడ, ఇంకోటి ఇక్కడ గోదావరి జిల్లాలో. అయితే అవి కూడా ఏమి ఇవ్వదు తెలుగుదేశం అని అనుకుంటున్నప్పటికీ ఊరికే లాంఛనంగా బహుశా ఈ అసంతృప్తిని చల్లార్చే ఒక ప్రయత్నం కావచ్చు. ఈరోజు పదాధికారుల సమావేశం జరిగిన తర్వాత పురంధేశ్వరి చెప్పినవి కూడా చాలా మొక్కుబడిగా లాంఛనంగా ఉన్నాయి. వీటితో స్వతహాగా అంత బలం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం పూర్తి చేయలేదు, వెనకబడిన ప్రాంతాల నిధులు, అమరావతి పూర్తి, రెవెన్యూ లోటు భర్తీ, ఇట్లా చాలా అంశాలు బీజేపీ వదిలేసింది. కాబట్టి ప్రజల్లో కావాల్సినంత విముఖత, ఇతర
జాతీయ స్థాయిలో ఉండే మత రాజకీయాలు, కేంద్రం పెత్తనం ఇట్లాంటి అంశాలే కాకుండా ఇంకా వీటి వల్ల ఏపీలో ప్రత్యేకమైన విముఖత, వ్యతిరేకత కూడా ఉంది. పైగా నరేంద్ర మోదీ జగన్ కేసు చూస్తున్నాడు. జగన్ ఏమాత్రం కష్టపెట్టే పని ఆయన చేయట్లేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వలేదంటే కూడా జగన్ ఒత్తిడి వల్ల అని చెప్పి వాళ్ళు చాలా ప్రచారం చేస్తున్నారు. చిలకలూరుపేట సభలో ప్రధాని మోదీ చంద్రబాబుని గెలిపించండి అని కానీ, జగన్ ఓడించండి అని కానీ చెప్పలేదు. మామూలుగా ఏదో పైన మాట్లాడి ముగించారు. కాబట్టి ఇంట బయట కూడా బీజేపీ పరిస్థితి ఏమీ బాగలేదు. వాళ్ళు ఇక్కడ ఆశిస్తున్నది కూడా ఏదో వస్తుందని కూడా అనుకోవట్లేదు. కేవలం ఒకరిద్దరు నాయకులు తమ సీట్లు గెలిచి కేంద్రంలో బాగా వేయాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఈ పొత్తు రుద్దుతున్నారు అన్నది అంతర్గతంగా ఉన్న సీనియర్ నాయకులు, ఇప్పుడు అసంతృప్త ఆశావహులు వీళ్ళందరి యొక్క విమర్శగా ఉంది.